మాస్క్ ఎవరైతే టెస్లా అధినేత, ట్విట్టర్ హెడ్, ట్విట్టర్ యజమాని, అట్లాగే స్టారెక్స్ CEO, ఇట్లా అన్ని అపర కుబేరుడు తాజాగా నరేంద్ర మోడీతో సుదీర్ఘ భేటీ వేశారు. దాదాపుగా అమెరికా వెళ్ళినటువంటి ఇవాళ రోజున అమెరికాలో ఈ వలసల తరలింపు ఇట్లాంటి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వాళ్ళ అమెరికాలో కీ పోస్ట్ పోషిస్తుంది అతనే. అయితే దాని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే, టెస్లా కార్లని ఇండియాలోకి దిగుమతి చేసుకోమని గతంలోనే అడిగాడు. దిగుమతి చేసుకుందాం, నో ప్రాబ్లం, కారు వాల్యూ 10 లక్షలు ఉంటే పన్ను 10 లక్షలు కట్టమని చెప్పింది ప్రభుత్వం. అంటే ఉజ్జాయింపుగా నేను చెప్పేది ఒక విధానపరమైన లెక్క. దాని మీద అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు, ఆగిపోయాడు. ఏంటి ఇక్కడికి ఎలా అంటే, నువ్వు వచ్చి ఇక్కడ తయారు చేసుకో, డైరెక్ట్గా నీ కంపెనీని ఇక్కడ పెట్టమని చెప్పాం, కనీసం నీ పార్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఒక అసెంబ్లింగ్ యూనిట్ పెట్టు, తద్వారా ఇక్కడ మరికొన్ని సంస్థలతో టైఅప్ అవ్వు, అట్లా మా వాళ్ళకు కూడా పరిశ్రమలు వస్తాయి, మా వాళ్ళు కూడా నేర్చుకుంటారు. నువ్వు ఇక్కడ ఒక కారం వేసేసి ఆ తర్వాత నీదో నువ్వు పోతే ఏదైనా ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ రిపేర్లు చేయాలంటే మనుషులు దొరక్కపోతే రేపు పొద్దున ఏమవుతుంది. కాబట్టి ఇక్కడ నీ మార్కెట్ విస్తరించాలంటే మా లోకల్ ఇండస్ట్రీస్తో టైఅప్ అవ్వు, కనీసం అసెంబ్లింగ్ చేసుకో అని చెప్పారు. అప్పట్లో ఆలోచిస్తానన్నాడు, ఆ తర్వాత ఆగిపోయాడు. దాదాపుగా 2 ఏళ్ల నుంచి నడుస్తోంది ఈ తంతు. అంతకుముందు ద్వేషించిన వాడు ఆ తర్వాతన ఆ పాజిటివ్ రిపోర్ట్కి వచ్చాడు. మొన్నటి ఎలక్షన్ ముందు కూడా మోడీని దిగాలనే కోరుకున్నాడు. తర్వాత మోడీ గెలిచిన తర్వాత పాజిటివ్గా మారాడు. ఇప్పుడు తను అక్కడ కీ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు మరి ఏమన్నా టెస్లాకి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అంటే మామూలు అందరికీ వేసే ట్యాక్సుల తరహాలోనే వేసేటందుకు అనుమతించారా మోడీ? ఇది రాబోయే రోజుల్లో తేలుతుంది.